సోదరా ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి వచ్చామండి. ఓకే. ఆ, ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఏర్పాట్లు కానీ మహిళలకు సంబంధించి సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇంత ముందు మీద చాలా బాగున్నాయి. మేము నిన్న వచ్చాము. ఓకే. నిన్న కూడా అంకురార్పణ జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఆ లేడీస్ కూడా చాలా బాగున్నాయి, వస్తువులు కూడా బాగున్నాయి. యాక్చువల్గా మాకు రూమ్ దొరకడం చాలా కష్టమైంది. ఆ, ఏదో ఒక రూమ్ చాలా కష్టపడితే రూమ్ దొరికింది. వస్తువులు అన్నీ బాగున్నాయండి, అన్నీ క్లీన్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. ఓకే. అలాగే భోజన వస్తువులు కూడా చాలా బాగున్నాయండి. ఓకే. లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? లడ్డు టేస్ట్ ఇంకా తీసుకోలేదండి, తీసుకోవాలి. మా లడ్డు లాస్ట్ టైం కూడా ఒక 1 మంత్ బ్యాక్ వచ్చానండి. లడ్డు ఇంతకు ముందు మీద చాలా బాగుందండి. ఓకే. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చామండి మేము. ఏం పేరు మీ పేరు? స్వాతి అండి. ఓకే. స్వామివారి దర్శనం చేసుకున్నారా? సోమవారం దర్శనంకి వెళ్తున్నామండి ఇప్పుడు. ఓకే. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, ఇక్కడ వస్తువులు కానీ సదుపాయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. మేము నడుచుకుంటూ పైకి వచ్చాము. వచ్చిన తర్వాత కూడా బాగున్నాయి అక్కడ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను సాయంత్రం దేవుని కూడా ఇక ఊరేగింపు అంత బాగా జరిగింది. బాగున్నాయండి, వస్తువులన్నీ బాగున్నాయి. ఇక్కడ చాలా డెకరేషన్స్ అన్ని బాగున్నాయి. డెకరేషన్ చాలా బాగుందండి. నైట్ చూడాలి, డెకరేషన్ చూడాలంటే నైటేని, ఇప్పుడు కాదు. నైట్ చాలా బాగున్నాయి. అన్ని డెకరేషన్లు కూడా చాలా బాగున్నాయండి. చుట్టూ కూడా మేము వెళ్ళామండి నిన్న. అదే దేవుడు తిరిగారు కదా మాడా వీధుల్లో, చుట్టూ మేము వెళ్ళాము. చాలా బాగుంది దర్శనం. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చి. ఏం పేరు మీ పేరు? సుజాత అండి. ఓకే. స్వామివారి దర్శనం చేసుకున్నారా? ఇంకా లేదండి, వెళ్ళలేదు. ఓకే. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. చాలా 2 గల్లా సరిపోవట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. అలంకరణ చేశారు, డెకరేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అసలు చూస్తుంటే ఎలా ఉంది? అదే చెప్తున్నాను కదా, 2 కళ్ళు సరిపోవట్లేదు. సోమవారం చూసినంత ఆనందంగా ఉంది, చూడకుండానే చూసినంత ఆనందంగా. ఓకే. అంటే దర్శనం విషయంలో కానీ, రూమ్స్ ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే ఇక్కడ మీకు మహిళలకు సదుపాయాల విషయంలో అన్ని బాగున్నాయా? చాలా చాలా బాగున్నాయి. ఏది చెప్పడానికి సరిపోవట్లేదు, అంత చాలా బాగున్నాయి. నిన్న రాత్రి కూడా వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? మాది సత్తనపల్లి సార్, పల్నాడు జిల్లా. మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. ఓకే. దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇంకా వెళ్ళలేదు సార్. ఇది గరుడ వాహనం అయిన తర్వాత వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. భక్తులకి శ్రీవారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో వారు కోరినటువంటి కోరికలను తీర్చిన తరువాత స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ముడుపులు కానీ కానుకలు కానీ సమర్పిస్తూ ఉంటారు. మన ఆనవాయితీగా వస్తుంది అది. అయితే కొంతమంది భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలను ముడుపులను స్వామివారికి చెందకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి వాటిని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలిసిన వెంటనే అసలు మీకు ఏమనిపించింది? అట్లాంటి ప్రత్యేకంగా ఇక్కడ ఇది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. అట్లా కాకుండా సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జోక్యం చేసుకొని ఇట్లాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉండి అంటే చేస్తూ ఉంటారండి. ఒకళ్ళిద్దరు ఎక్కడైతే డబ్బు అవకాశం ఉందో అక్కడ చేస్తూ ఉంటారు, చేయరని కాదు. అయితే సిబిఐ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని ఇది ఒక పెద్ద దేవాలయము, ఇండియాలో నెంబర్ 1 దేవాలయము, ఎంతో ఇన్కమ్ వస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఒకసారి తీసుకుంటే ఇంకా భవిష్యత్తులో ఎవరు ఆ విధంగా చేయకుండా ఉంటారు. అంటే ఒక భక్తుడిగా మీరు స్వామివారికి మొక్కుబడిగా సమర్పించినటువంటి కానుకలు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, స్వామివారికి చెందలేదు అని మీకు తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు? ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుందండి. ఇక్కడికి ఎంతోమంది వచ్చి దేవుడికి భక్తులు కిరీటాలు అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అట్లాంటి సొమ్ము కనుక వేరే వాళ్ళు తీసుకుంటే మాత్రం ఎవరికైనా చాలా బాధగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చివరికి నేను చెప్తున్నాను కదండి, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు కూడా తిరుమలని ఒక అధికారంలో పెట్టుకొని వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళు కూడా చూస్తూ రావడమే పోవడమే కాదు, పెద్ద వాళ్ళు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టరు అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ ఉన్న విషయాలు చాలా శ్రద్ధగా తీసుకొని ఏదైనా కరప్షన్ జరుగుతుందా అనేది ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు కూడా బాగా ఆలోచించి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఇంకా తిరుమల బాగా డెవలప్ అవుతుంది. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయనగరం అండి. ఏం పేరు మీ పేరు? దేవి, యుఎంపీ దేవి. ఓకే. స్వామివారి దర్శనం అయిందా? 3 times ఇప్పుడే ఫ్రీ దర్శనం 2 సార్లు చేసుకొని వచ్చాను నేను. ఓకే. సో 7కి వెళ్ళాను, 8 o'clock కల్లా మొత్తం బయటకు వచ్చేసాను. మళ్ళీ ఖాళీ ఉందని మళ్ళీ వెళ్ళి దర్శనం 1 hourలో అయిపోయింది. అసలు ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శనం చేసుకొని రావడం. అక్కడ స్వామివారి దగ్గర కూడా ఎవరు తొయ్యకుండా చాలా నీట్గా, చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది అసలు. ఓకే. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వస్తువులు ఎలా ఉన్నాయి?
చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం బాగా చేశారు, సో అంతకన్నా ఇంకా బాగున్నాయి ఈసారి. అన్ని దర్శనాలకి అయితేనేమి, బాత్రూమ్స్ అయితేనేమి, సో ఫుడ్కి కానీ ఎవ్వరు ఏది ఇబ్బంది పడకుండా 10 days హ్యాపీగా దర్శనాలు చేసుకొని వాహనాలు చూసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా 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 సంతోషంగా ఉంది. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విశాఖపట్నం అండి. ఓకే, ఏం పేరు మీ పేరు? లక్ష్మి. ఓకే, స్వామివారి దర్శనం జరిగిందా? జరిగిందండి, 1 hourలో అయిపోయిందండి. ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ మన ఏ దర్శనాలు చేసుకున్న స్పెషల్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఇలా జరగదండి. అంత బాగా జరిగింది, చాలా బాగుందండి. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి కదా, మహిళలకు సంబంధించినటువంటి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయండి. మనం ఎక్కడో చుట్టాలు మన ఇళ్ళల్లో కన్నా ఇలా అలా కూడా ఉండదండి. అంత బాగా ఇక్కడ అరేంజ్ చేశారన్నమాట. మనం కూడా అంత బాగా అరేంజ్ చేసుకోలేం, అంత బాగున్నాయి. స్వామిని చూస్తే ప్రశాంతంగా చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనసంతా మనం ఒక వైకుంఠంలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. అదనమాట, భూలోక వైకుంఠంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. ఓకే, బ్రహ్మోత్సవాలకు సంబంధించి అలంకరణ విషయంలో ఎలా ఉంది ఇక్కడ? అదే చెప్తున్నాను కదండి, వైకుంఠం అంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? మేము బళ్ళారి నుంచి వచ్చాం సార్. ఓకే, బళ్ళారి నుంచి వచ్చారు. అవును సార్. స్వామివారి దర్శనం జరిగిందా? జరిగింది సార్, జరిగింది. ఇక్కడ వ్యవస్థలు కూడా బాగుంటాయి సార్, అన్ని భోజనాలు కానీ అక్కడ సెక్యూరిటీలు కానీ అన్ని బాగా జరుగుతాయి సార్. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అలంకరణ కానివ్వండి, ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, మహిళలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? రిమార్క్ చెప్పే అవసరం లేదండి, బాగా జరిపిస్తున్నారు, బాగా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు సార్. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి నుంచి సార్. ఓకే, ఏం పేరు మీ పేరు? గిరి సార్. స్వామివారి దర్శనం జరిగిందా? బాగా జరిగింది సార్. ఓకే, ఇక్కడ ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి కదా, వస్తువులు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్, చాలా బ్రహ్మాండంగా చేసినారు. పిఆర్ నాయుడు కూడా భారీగా చేసినారు. భోజనాలు గీజనాలు అన్ని భారీగా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు భారీగా చేసినారు. బాగుంది సార్. ఓకే ఓకే, ఓం వెంకటేశాయ నమః. అలంకరణ ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, ఓకే సార్. పెద్దయిన ఎక్కడి నుంచి వచ్చారు? మాది శంకరపల్లి మండలం కొత్తపల్లి, కొత్తపల్లి, తెలంగాణ నుంచి వచ్చారు. తెలంగాణ నుంచి వచ్చినాం. ఓకే, స్వామివారి దర్శనం జరిగిందా? మంచిగా శుభంగా జరిగింది. అలా ఏడ కూర్చొని పెట్ట కూడా చేయకుండా సంతోషంతో మంచిగా పోయినాం. శుభ్రంగా ఉన్నది. ఎప్పుడైనా కూర్చొని పెడుతుంది, తిప్పల వాడు కూడా పోతుంది. ఇలా శుభ్రవారు అవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అవి అయినాయి. పబ్లిక్ ఎంత ఉండడం అనుకున్నాము, ఎంతో బాధపడతాం అనుకున్నాము. రేపటి దాకా అయితే అనుకున్నాం, కాలేవు. ఒక గంటలో అయ్యేసి మాకు దర్శనం. అంటే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి కదా, ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా సంతోషమైంది. ఇలా శుభ్రం మంచిగా మంచిగా సంతోషంగా అయింది. అన్నయ్య ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది శంకర్పల్లి మండలం, ఓకే, తెలంగాణ నుంచి వచ్చారు. రంగారెడ్డి డిస్టిక్. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మంచి బ్రహ్మాండంగా జరిగింది దర్శనం, మంచిగా జరిగింది. ఓకే, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, పర్లేదు, చాలా బాగున్నాయి. ఓకే, అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయనగరం సార్. విజయనగరం నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? 3 దర్శనాలు చేసుకున్నామండి. 3 దర్శనాలు. ఎంత సమయం పట్టింది? మొదటి దర్శనము 2 hours పట్టిందండి. ఓకే, రెండో దర్శనం 3.5 గంటలు పట్టింది. మూడో దర్శనం పావు గంటలు అయిపోయింది. పావు గంటలు అయిపోయింది. ఓకే, బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఎక్కడికక్కడ నీట్గా ఉన్నాయి. రూమ్స్ కూడా మాకు ఇన్ టైంలో దొరికినాయి. మేము ఏంటంటే వితౌట్ షెడ్యూల్ లేకుండా వచ్చాం మేము. ఓకే, వచ్చినందుకు ఫ్రీ దర్శనాలే, 3 కూడా ఫ్రీ దర్శనాలే మావి. ఓకే, ఒకటి కూడా 300 రూపాయలు కానీ అలాగేం లేదు. ఈ 3 దర్శనాలు కూడా చాలా ఫ్రీగా చేసాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ஈரோட்ல இருந்து வந்திருக்கிறோம். நேற்று சாமி தரிசனம் நல்லா பார்த்தோம். 3 மணி நேரத்துல சாமி பார்த்துட்டோம். இன்னைக்கு பிரம்மோற்சவம் பார்த்துட்டு தான் ஊருக்கு போவோம். எல்லாம் நிறைவா இருந்தது, நல்லா இருந்தது. దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నారు? தரிசன திருப்தியா இருந்தது. ఓకే,